ములుగు జిల్లా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించి 20 కోట్ల నిధులతో ములుగు మండలం ఇంచర్ల జంగాలపల్లి గ్రామంలో జంగాలపల్లి నుండి గాంధీనగర్ వరకు బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్&బి మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి మరియు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో జిల్లాను టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఇంచర్ల గ్రామం 30 కోట్ల అంచనా వ్యయంతో టూరిజం విలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరియు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు జరుగుతాయని, ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ములుగును అభివృద్ధి పథకంలో తీసుకువెళ్తున్నామని ఆమె స్పష్టం చేశారు. కోట్లతోటి ఈ రోడ్ను నిర్మాణం చేయడానికి డెవలప్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి సహకారంతో సంబంధిత శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ఈ యొక్క రోడ్డును సంపూర్ణంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గారు, నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మన జిల్లా ఎస్పీ గారు అందరికీ సుపరిచితులు, అదేవిధంగా ఆర్&బి శాఖ వారు, స్థానిక నాయకులు, పంచాయతీరాజ్ మన ఆర్&బి శాఖ వారు, పత్రికా మీడియా సోదరులు, గ్రామస్తులకు అందరికీ కూడా నమస్కారం. ఈ జంక్షన్ చాలా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో డెవలప్ అవుతా ఉంటది. ఆ నిర్మాణం ఏదైతే మరి ఆ బ్యూటిఫికేషన్ ద్వారా మన రామప్ప యొక్క ప్రతిమలు ఇక్కడ పెట్టినాము, వాళ్ళు వీళ్ళు వచ్చి రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రామస్తులు మరి మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేసుకోవాలని కోరుతూ ములుగును రాబోయే కాలంలో అద్భుతంగా డెవలప్ చేసే క్రమంలో మరి అటు కలెక్టరేట్ తో పాటు ఈ యొక్క మరి ఇంచర్ల జంక్షన్ 30 కోట్లతోటి మరి టూరిజం విలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 150 కోట్లతో యంగ్ ఇండియా స్కూలు, ఆయిల్ ఫామ్, తర్వాత మరి ఇంకా నర్సింగ్ కాలేజ్ కూడా ఇక్కడ ఇచ్చినాం. అది కూడా పని అవుతుంది. ఈ ఏరియా కూడా బాగా డెవలప్ చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ బిజినెస్ పరంగా గానీ, ఉపాధి పరంగా గానీ ఉపయోగించుకునే విధంగా సంపూర్ణ సహకారంతో తప్పకుండా మీ అందరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం.